రైట్ మార్నింగ్ బ్రేకింగ్ చూస్తున్న విజయనగరం జిల్లా రామభద్రాపురం మండలం తారాపురం వద్ద ఒడిశా బస్సు దగ్ధమైంది. టైర్ పేలడంతో బస్సు ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది. మంటలు చెలరడంతో ప్రయాణికులు అలర్ట్ అయి బస్సు దిగిపోయారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉండగా అందరూ కూడా సురక్షితంగా బయటపడ్డారు. బస్సులో ఒడిశాకు చెందినటువంటి ఎమ్మెల్యే కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ నాగేంద్ర ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర ప్రసాద్, చెప్పండి, అసలు ఏం జరిగింది? ప్రమాదానికి సంబంధించినటువంటి పోలీసులు ఏమంటున్నారు? ప్రధానంగా చూసినట్లయితే ఈ ఒడిశా నుంచి వస్తున్నటువంటి బస్సు ఏదైతే ఉందో విజయనగరం జిల్లా రామభద్రపురం దగ్గర తారాపురం దగ్గర టైర్కి అంటే అగ్ని ప్రమాదానికి గురైనటువంటి పరిస్థితి. ప్రధానంగా ఈ ప్రమాదానికి టైర్ అనేటువంటి పంక్చర్ కావడం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగిందని, టైర్ ఒకసారి ఆగి రాజుకోవడం వల్ల మంటలు చెలరేగాయని, తద్వారా బస్సు పూర్తిగా కూడా దగ్ధమైందని కూడా ప్రాథమిక సమాచారం అందుతుంది. బస్సులో మొత్తం 48 మంది ప్రయాణికులు ఉన్నారు. ఒడిశాకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే కూడా ఉన్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. అయితే సమాచారం తెలిసిన వెంటనే ఫైర్ సిబ్బంది రంగంలో దిగి మాట్లాడితే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అప్పటికే పూర్తి స్థాయిలో బస్సు దగ్ధమైనటువంటి పరిస్థితి. ప్రధానంగా ఈ ఒడిశా చెందినటువంటి బస్సుగా కూడా తెలుస్తుంది. గతంలో కూడా అంటే గత నెలలో ఫిబ్రవరి 15వ తేదీన ఒడిశాకి చెందినటువంటి ఒక బస్సు కూడా తిరగబడినటువంటి పరిస్థితి. అప్పుడు కూడా అందులో 34 మంది ప్రయాణికులు ఉన్నారు. అందరూ సురక్షితంగా ఉన్నారు. ఈ 2 ఘటనలో కనుక చూసేస్తే ఒడిశా ఆర్టీసీ ప్రమాదాలకు గురవుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ప్రయాణికులు అయితే కూడా చేస్తూ ఉండడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. బస్సును కాపాడేటువంటి ప్రయత్నం కూడా అది ఫలించలేదని చెప్పచ్చు. ప్రాథమికంగా డ్రైవర్ చెప్తున్నటువంటి సమాచారాన్ని గట్టా పరిశీలించినట్టయితే ఏదైతే టైర్ పంక్చర్ కావడం వల్ల మాత్రమే ఈ ప్రమాదం చోటు చేసుకున్న డ్రైవర్ కూడా సమాచారం తెలిసినట్లుగా పరిస్థితుంది. ఒక శాసనసభ్యులు శాసనసభ్యులు కూడా బస్సులో ఉన్నారని తెలుస్తుంది. ప్రయాణికులు అందరూ కూడా సేఫ్ గా ఉన్నట్లుగా తెలుస్తుంది. తెల్లవారుజామున అక్కడ చీకటి సమయంలో జరిగినటువంటి చుట్టుపక్కల ప్రజలు కూడా రాకపోకలు కూడా అంతగా లేకపోవడంతో ఫైర్ సిబ్బంది సమాచారం అందరూ వాళ్ళు వచ్చి బస్సులు ఫైర్ ఆపేటువంటి ప్రయత్నం కూడా జరిగిందని తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర ప్రసాద్. por eso